అర్జున, నీకు యుద్ధం చేయడం కన్నా మంచి దారి మరొకటి లేదు. ఈ యుద్ధం నీవు కోరుకున్నది కాదు. ఇలాంటి యుద్ధాల వల్ల స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అవకాశం క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. అర్జున, ధర్మంగా చెయ్యాల్సిన ఈ యుద్ధం చెయ్యకపోతే నీవు కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందుతావు. పూర్వం మహారథులందరూ నిన్ను ఎంతగానో గౌరవించారు. ఇప్పుడు నీవు వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు. కేవలం భయం వల్లనే నువ్వు యుద్ధం మానేశావని భావించి ప్రజలు చాలా కాలం చెప్పుకుంటారు. గొప్పవాళ్లకు చెడ్డ పేరు రావడం చనిపోవడం కంటే ఎక్కువ. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ అనరాని మాటలు అంటారు. అంతకు మించిన బాధ మరొకటి ఉంటుందా? ఓ కౌంతేయ, యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, గెలిచావా రాజ్యాన్ని అనుభవిస్తావు. అందుకని దృఢ నిశ్చయము కలిగిన వాడివై యుద్ధమునకు సిద్ధపడు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, గెలుపు ఓటములను సమానంగా భావించి యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అనగా ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తాను విను. ఈ యోగశాస్త్ర జ్ఞానం తెలుసుకుని నీవు కర్మబంధాల నుండి బయటపడగలవు. కర్మయోగంలో 2 మంచి గుణాలు ఉన్నాయి. మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా అవ్వదు. అంటే మనం ఈ జన్మలో కొంత ప్రయత్నం చేసి ఆపేస్తే వచ్చే జన్మలో ఎక్కడ ఆపేశామో అక్కడి నుంచే మొదలవుతుంది. రెండవది, వ్యతిరేక ఫలితాలు ఉండవు. ధర్మరూపమైన ఈ యోగాన్ని కొంచెమైనా ఆచరించినా అది గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది. కర్మయోగంలో బుద్ధి స్థిరంగా ఉంటుంది. గట్టి నిర్ణయం లేని వారి ఆలోచనలు చాలా రకాలుగా అంతం లేకుండా సాగుతూ ఉంటాయి. కేవలం స్వర్గం కోసమే పూజలు చేయడం, భోగాల కోసం యాగాలు చేయడం సరైన మార్గం కాదు. అవి మరో జన్మ అనే కర్మఫలాన్ని ఇస్తాయి. వేదాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలతో కూడిన కర్మలను గురించి చెబుతాయి. అర్జున, నువ్వు ఆ 3 గుణాల నుండి బయటపడు. మంచి చెడులను దాటిపో. నీ యోగక్షేమములను లెక్క చేయక ఆత్మజ్ఞానివి కమ్ము. నీటితో నిండి ఉన్న పెద్ద చెరువు ఉన్నప్పుడు దాని పక్కన ఉన్న చిన్న బావితో పెద్దగా పని ఉండదు కదా. నిజమైన జ్ఞానం కలిగిన బ్రహ్మజ్ఞానికి వేదాల వలన అలాంటి ప్రయోజనమే ఉంటుంది. అర్జున, కర్మలు చేయుటయందు నీకు అధికారం ఉంది కానీ వాటి ఫలితంపై కాదు. నీవు